ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నాయకులు షేక్ రియాజ్ చేసిన వ్యాఖ్యలపై చేజర్ల సుబ్బారెడ్డి వర్గీయులు షౌక్ షరూక్, గాజుల ఫరూక్, షౌక్ రియాజ్ ఉదయగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో తీవ్ర స్థాయిలో స్పందించారు. చేజర్ల సుబ్బారెడ్డిని విమర్శించే స్థాయి రియాజ్కు లేదంటూ మండిపడ్డారు. పేద ప్రజలకు సేవ చేయడంలో చేజర్ల సుబ్బారెడ్డి ఎల్లప్పుడూ ముందుంటారని, చేజర్ల ట్రస్ట్ ద్వారా ఉదయగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో నిలబడే నాయకుడిగా చేజర్లకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అటువంటి మా నాయకుణ్ణి నీలాంటి కూలీలు విమర్శించే స్థాయి కాదని హితవు పలికారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి రాజకీయ చరిత్ర కూడా ఉదయగిరి ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. కింది స్థాయి నుంచి పై పదవులు అమ్ముకున్న చరిత్ర మీ నాయకుడిదేనంటూ ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు. మా ఫాదర్ మాజీ సర్పంచ్ మొన్న ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డి గారు శేఖర్ రెడ్డి గురించి చెప్పారు. ఇతను రియాజు మా సుబ్బారెడ్డి గురించి అవాకులు చేవాకులు పేరిండు. అతని స్థాయి ఏంది? అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఉందా? అది చెప్పండి. అతనికి శేఖర్ రెడ్డి జైలు వేపిస్తే సుబ్బారెడ్డి దగ్గర బ్రతిమలాడి 20,000 రూపాయలు అతని అసిస్టెంట్ అతనితో మిత్రుడు వచ్చి అడుక్కొని తీసుకుని 20,000 రూపాయలు. నాకు ఇది లేదన్నా అంటే 20,000 రూపాయలు సాయం చేసిండు. అట్లాంటి అతనికి లంగా అని నీ స్థాయి ఏం చెప్పు. నీ స్థాయి నీ ఊళ్ళో చెప్పే పేరేంటి తెలుసా? 420. మీ అందరికీ తెలుసు అతని పేరు 420 అని. అతను సుబ్బారెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? సుబ్బారెడ్డి బండి ఆపుతాను, ఇది ఆపుతాను. సుబ్బారెడ్డి బండి కాదు, ముందు మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర రా, మాకు దాటి సుబ్బారెడ్డి దగ్గర రా, అప్పుడు నువ్వు మొగుడు. సుబ్బారెడ్డి ఇల్లు మీడియా అవుతావు. నీ స్థాయి సుబ్బారెడ్డికి విమర్శించే స్థాయి ఉందా? శేఖర్ రెడ్డి ఏమో వాళ్ళ ఇది డబ్బులు ఇస్తే అది తీసుకొని సుబ్బారెడ్డికి విమర్శిస్తావా? సుబ్బారెడ్డి ఇంటి మీద వస్తా, కారు ఆపుతా బస్టాండ్లో. ఇప్పుడు అరగంటలో బస్టాండ్కి వస్తావు. దమ్ముంటే నువ్వు సుబ్బారెడ్డిగా మా కాడికి రా, మాకు దాటి తురుకోళ్ళు 4 అన్నారు. ఆ 4కి దాటుకొని రాను. నీ స్థాయి మా 4 తురుకోళ్లకు దాటి నువ్వు రా సుబ్బారెడ్డిపై. మాకు దాటి వస్తే నువ్వు మొగుడే. సుబ్బారెడ్డి పైకి వస్తే సుబ్బారెడ్డికి సుబ్బారెడ్డి ఎంతమందికి సాయం చేసాడు. అతను ఒకరి గురించి అతను మాట్లాడు. అలాంటి అతనికి నేను ఎట్టంటే లంగా ఏమని అంటే పరిస్థితి వేరు ఉంటుంది. సుబ్బారెడ్డి కారపుతో నువ్వు ముందు మా దగ్గర రారా నాయనా, మా ఒక ఆడికి వచ్చి మా పైకి ఆ తర్వాత మా మాజీ సర్పంచ్ వాళ్ళ గురువు ఈరోజు వాళ్ళ గురువు అయ్యాడు. ఎవరంటే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇతను శిష్యుడు అయ్యాడు. ఏమన్నా రియాజనా మీకు ఒకరు అడుగుతా ఉన్నా, సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీ గురువు అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి బట్టలు ఇపిసి కొడతా రియాజ్ అన్నప్పుడు గుర్తురాలే మీ గురువు? ఆ రోజు ఆడిపోయాడు ఈ గురువు. నువ్వు ఆ రోజు చెప్పినావు, మేమే వచ్చి అడిగినావు ఏమన్నా నేను బట్టలు ఇప్పి కొడుతున్నాడు అన్నాడే. వాడు ఆడోళ్ళు కాడ తిరిగే మనిషి, వాడు ఆడోళ్ళు పిచ్చి మనిషి, వాడు ఆడుంటే ఆడోళ్ళు ఆడుంటాడు అని చెప్పిన వ్యక్తి ఈరోజు నీకు గురువు అయ్యాడా? ఈరోజు నువ్వు ఆయన గురువు అయ్యాడా? ఒక పచ్చి ఆడ మనిషి ఆడోళ్ళు ఉంటే ఆడ దూడతాడు. వాడొక వెధవా, వాడొక లుచ్చ అని మా అందరి ముందు వాగావు. ఇట్లా నడుస్తాడు కుంటోళ్ళలాగా అన్నీ నువ్వు మాగావు, మా ముందు వాగావు రియాజన. ఈరోజు నీకు వాడు ఆ మనిషి మేకపాటి చంద్రశేఖర్ గారు గురువు అయ్యారా? నువ్వు ఒక శిష్యుడు అయ్యావు ఆయనకి. నిన్న ఏం మాట్లాడతాడంటే నీ స్థాయి తెలుసుకో, అసలు నీ స్థాయి ఏంది? డబ్బు ఉందని బల్ప. నీ స్థాయి ఏంది? ఒక చిల్లర స్థాయి ఇచ్చేసావు నువ్వు. నిన్న ఒక చిల్లర స్థాయి ఇచ్చేసావు, డబ్బుగా అమ్ముడు పోయావు. బట్టలు తీసి కొడతాడు అదే మాట అనుంటే సగం మీసం కట్ చేసుకునే ఆ డబ్బుకి నేను అమ్ముపోయాను. ఇది కాదు, మాది పక్కా రాజకీయ కుటుంబం. నువ్వు అసలు పనిమిలాగా పనిచేసావు రియాజన. ఈరోజు నీకు మర్యాద పోయింది. నువ్వంటే మాకు ఎంతో గౌరవంగా ఉన్నింది. డబ్బు విషయం చెప్పినావు, డబ్బు చూసి బల్ప. నీ గురువు ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూరగాయల మార్కెట్ లాగా 10,000 అమ్ముకుని డబ్బులు సంపాదించాడు. మా సుబ్బారెడ్డి గారు నాకు రాజకీయంలో మా నాన్నంత సమానం. మా నాన్నకి చెప్పినావు నువ్వు. ఈరోజు సుబ్బారెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళి స్వయంగా కృషితో ఈరోజు 100 మంది సహాయం చేస్తా, మాకే ఎవరికేలా మాకే చేసుకుంటా, మాలో మీకు ఎవరికేమున్నా నేనున్నాను. ఒక ఆపదగా నిలబడి ఒక గొప్ప మహానుభావుడు, మా తండ్రి లాంటి మనిషిలాగా మేము భావిస్తున్నామంటే ఆయన మాకు ఎంత పెద్దో మీరే ఆలోచించాలని అడుగుతా ఉన్నా. నువ్వు డబ్బు గురించి మాట్లాడతావా? ఫస్ట్ మీ పోయి గురువుని అడుగు. నువ్వు ఎలా సంపాదించావు డబ్బులు, ఎన్ని 10,000 అమ్ముకున్నావు, మార్కెట్ లాగా అమ్మినావు 10,000. తర్వాత ఛాలెంజ్ చేస్తాం, దమ్ముంటే రా.
ఏమయ్యా నువ్వు రాజకీయ నాయకుడు ఛాలెంజ్ మనిషిగా ఎన్నోసార్లు 2 సార్లు సర్పంచ్ అని వచ్చే నేను ఇంకా చాలా మంచి వ్యక్తి సర్పంచ్ అయ్యాడు కదా మన రియాజ్ అన్న మంచి వ్యక్తులు అనుకుంటా ఉన్నా ఇన్ని రోజుల నుంచి నువ్వు ఛాలెంజ్ చేస్తావా రేపు వచ్చే మాలాంటి యూత్కి నీ ఆదర్శం ఏంది మేము చేస్తున్నాం ఛాలెంజ్ నువ్వు ఎక్కడికి రామంటే అక్కడికి వస్తాము కానీ మాకు పెద్ద పెద్ద ఛాలెంజ్లు మేము నీతి నిజాయితీకి వస్తాం రాజకీయానికి నీలాగా మందు తాగేసి నువ్వు నిన్న ఎంత పేమెంట్ వెళ్ళింది అంటే 40,000 రూపాయలు తీసుకున్నావు మాకు నీతో తిరిగే వాళ్ళే సొంతంగా చెప్పారు నువ్వు ఈరోజు నెల్లూరుకి వెళ్ళున్నావు నిన్న నువ్వు 40,000 రూపాయలు శాంతికుమార్ అమ్మ మేడం నుంచి ఫోన్పే వచ్చింది నీకు నువ్వు 40,000 రూపాయలు తీసుకొని మా గురువు గారిని ఎలా పడితే అటు తిత్తున్నావునా ఈరోజు నిన్ను అరేత్తులే అని అనొచ్చు నేను కానీ ఒక మర్యాద ఒక విషయము నన్ను కేవలం మా గురువు గారు సారు తిట్టకుండా మాట్లాడమ్మా మనకు అవసరం లే నాయనేందో నాకు తెలుసు నువ్వేందో నీకు తెలుసు అని చెప్పిన వ్యక్తి చేయాల సుబ్బారెడ్డి గారు ఏమయ్యా లంగా రాజకీయం మానుకోవాలా ఆ కూరగాయలాగా 10,000 అమ్ముకొని చెప్పు ఈరోజు 4 తూర్లు ఎమ్మెల్యే అయ్యాను నువ్వు ఆయన శిష్యుడయ్యావు 4 తూర్లు ఎమ్మెల్యే అయినాక వెన్నక భుజం వెన్నలాంటిగా కాపాడిన వ్యక్తి చేదల్ల సుబ్బారెడ్డి గారు నీకు ఆర్థికంగా కానీ నీకేమైనా అవసరం కానీ సుబ్బారెడ్డి అన్న వెనకుండి ఈరోజు ఎవరికి కనిపించకుండా నిన్ను ఉదిగిరి నియోజకవర్గంలో ఉదిగిరి మండలంలో ఒక స్థాయి మనిషిగా నీ వెనకాలుండి నిన్ను ఒక స్థాయికి ఎదిగిస్తే నువ్వు ఈరోజు మా అన్నకి ద్రోహం చేసి నువ్వు పార్టీలు అమ్ముకుంటున్నావు నువ్వు పదవిలు అమ్ముకుంటున్నావు నువ్వు లుంగి రాజకీయం చేస్తా ఉంది అమ్మ చూపించే ఆప్యాయత నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో ఒలింపియాడ్ సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ బెస్ట్ స్టడీ మెటీరియల్ తో ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్ భవిష్యత్తులో ఐఐటి జేఈఈ నీట్ సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు